కోల్కతాలో గతేడాది ఆర్టికర్ మెడికల్ కాలేజీలో జరిగిన పీజీ వైద్యురాలి హత్యాచార ఘటనను గుర్తు చేస్తూ తాజాగా కస్బా ప్రాంతంలోని ఓ లా కాలేజ్లో మరో దారుణం చోటు చేసుకుంది. బుధవారం కాలేజ్ క్యాంపస్లోనే ఒక విద్యార్థిపైన సామూహిక అత్యాచారం జరగగా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 24 గంటల్లోనే 3 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒక మాజీ విద్యార్థితో పాటు అదే సంస్థలోని పనిచేస్తున్న 2 ఉద్యోగులు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 24 ఏళ్ల బాధితురాలు పరీక్షలకు సంబంధించిన ఫామ్స్ను నింపేందుకు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కాలేజీకి వచ్చింది. మొదట కాలేజ్ యూనియన్ గదిలో కూర్చుంది. ఆమె ఒంటరిగా ఉండటం గమనించిన ప్రధాన నిందితుడు కాలేజ్ గేట్ను లాక్ చేయమని మిగతా 2 నిందితులకు చెప్పాడు. ఆ తర్వాత 3 కలిసి క్యాంపస్లోని సెక్యూరిటీ గార్డ్ గదిలో ఆమెపై అత్యాచారం జరిపినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. రాత్రి 7:30 గంటల నుంచి రాత్రి 10 గంటల 50 నిమిషాల వరకు నిందితులు తనపైన దారుణానికి ఒడిగట్టినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. వదిలివేయాలని ఎంత వేడుకున్నా కూడా వదిలిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ప్రధాన నిందితుడిని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ దక్షిణ కోల్కతా జిల్లా మాజీ విద్యార్థి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి మెనోజిత్ మిశ్రాగా గుర్తించారు. ఈ కేసులో మొదటి సంవత్సరం విద్యార్థి జైబ్ అహ్మద్, మరో విద్యార్థి ప్రమిత్ ముఖర్జీ కూడా నిందితులుగా ఉన్నారు. పోలీసులు వేగంగా స్పందించి మిశ్రా, అహ్మద్లను అరెస్ట్ చేశారు. 3వ నిందితుడు ముఖర్జీని గురువారం తెల్లవారుజామున అతడి ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో ముఖ్య సాక్షులు వాంగ్మూలాలను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. నేరం జరిగిన ప్రదేశం నుంచి ఫోరెన్సిక్ బృందం కీలక ఆధారాలను సేకరిస్తోంది. నిందితులను కోర్టులో హాజరుపరిచి తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి కోరనున్నారు. ఈ దారుణ ఘటనపైన రాజకీయంగా తీవ్ర దుమారమే రేగింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఈ ఘటనను భయంకరమైనదిగా అభివర్ణించారు. ఇటీవల జరిగిన ఆర్టికర్ హత్యాచార ఘటనను ప్రస్తావిస్తూ బెంగాల్లో మహిళలపైన నిరంతరం నేరాలు జరుగుతున్నాయని, అధికార టీఎంసీ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పీడకలగా మారుస్తోందని దుయ్యబట్టారు. బాధితురాలికి అండగా బీజేపీ నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.